బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినం జరుపుకుంటున్నటువంటి రోజు. కానీ భారతదేశంలో డిసెంబర్ 25కు మరో ప్రాముఖ్యత ఉంది. అదే మనుస్మృతి దహనం చేసిన రోజు. మనుస్మృతి దహన దివాస్ లేదా సమానత్వ దినోత్సవం అని కూడా జరుపుకుంటారు. ఆ విధంగా భారతదేశంలో యేసుక్రీస్తు జన్మదినంతో పాటు మనుస్మృతి దహన దినంగా కూడా జరుగుతా ఉంది. అసలు ఈ మనుస్మృతిని ఎవరు ఎందుకు దహనం చేశారు? మనుస్మృతి దహనానికంటే ముందు భారతదేశంలో ఏం జరిగింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా ప్రేరేపితమయ్యాడు అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనుస్మృతి దహన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలందరికీ జై భీములు, లాల్ సలాంలు. సమానత్వ దినోత్సవాన్ని మనుస్మృతి దహన దివాసను ఘనంగా జరుపుకోవాలని మనవి చేస్తున్నాను. 1927 డిసెంబర్ 25నే ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంచుకున్నాడు? ఆ దినం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నది కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకుందాం. ముందుగా భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితంగా ఏం జరుగుతుంది? సామాజిక శక్తుల చైతన్యం కోసం, సామాజిక శక్తుల సమానత్వం కోసం, సామాజిక శక్తుల స్వాతంత్ర్యం కోసం ఏం జరుగుతుందో, ఏం జరిగిందో చూద్దాం. క్రీస్తు పూర్వం 563వ సంవత్సరంలో గౌతమ బుద్ధుడు జన్మించాడు. ఆయన దుఃఖ నివారణకు మార్గం ఏమిటి అనేటువంటి విషయానికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తూ ఆయన త్రికరణాలు, 4 ఆర్య సత్యాలు, పంచశీల, అష్టాంగ మార్గం, దశ పారమితలు అనేటువంటి వాటిని బుద్ధుడు ప్రవేశపెట్టాడు. 152 సంవత్సరాల క్రితం అనగా 1873లో మహాత్మా జ్యోతిరావు పూలే నాయకత్వంలో సత్యశోధక్ సమాజ్ ఏర్పడింది. 98 సంవత్సరాల క్రితం 1927 డిసెంబర్ 25న మనుస్మృతి దహన కార్యక్రమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో నిర్వహించారు. ఈ విధంగా గౌతమ బుద్ధుడు నుండి పూలే అంబేద్కర్ వరకు అనేక మంది భారతదేశ సామాజిక తత్వవేత్తలు మనవాద బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా తమదైన పద్ధతులలో త్యాగాలు చేశారు. మానవులంతా ఒక్కటే, కులమత భేదాలు వద్దు అని చెప్పారు. స్త్రీ పురుషులు సమానమే, ఇద్దరు మనుషులే అని చెప్పారు. అంతేకాకుండా దోపిడీ, పీడనలు, దౌర్జన్యాలు, దాడులు, హింస, హత్యాకాండ, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా భారతదేశ తత్వవేత్తలు, సామాజిక తత్వవేత్తలు ప్రచారాన్ని కొనసాగించారు, నేటికి కొనసాగిస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వందల సంవత్సరాలుగా మనవాద బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, దోపిడి పీడనలకు వ్యతిరేకంగా, కుల వివక్షతలకు వ్యతిరేకంగా మనిషి మనిషిగా చూడబడాలని స్త్రీ పురుషుల సమానత్వాన్ని కోరుకుంటూ పనిచేసిన ఫలితంగా వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దళితులు అనేక మంది బుద్ధుడు, పూలే, అంబేద్కర్, నారాయణ గురు, రామస్వామి పెరియార్, సాహు మహారాజ్, సంతు రవి గురుదాస్, సంతు కబీర్ దాస్ ఇలాంటి అనేక సామాజిక తత్వవేత్తల సామాజిక మార్పు కోసం పనిచేసినటువంటి వాళ్ళ ప్రభావానికి లోనై వారి ఆలోచనలో, ఆచరణలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కొందరు అది మంచిదని భావించి వారితో ప్రయాణం చేశారు. బుద్ధుని కాలంలో అనేక మంది రాజులు బుద్ధిజాన్ని స్వీకరించి రాచరికాన్ని వదులుకున్న పరిస్థితి మనం చూస్తాం. బుద్ధిజం కాలంలో అనేక మంది బ్రాహ్మణులు, శూద్రులు బుద్ధుని అనుసరించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే 1873లో స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్లో గోపాల్ గణేష్ అగార్కర్ అనేటువంటి చిత్పావన్ బ్రాహ్మణుడు పాల్గొన్నాడు. ఈయన కుల వ్యవస్థ, అంధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలపై తీవ్రంగా ప్రచారం చేశాడు. పూలే ఆలోచనలకు మేధోపరమైనటువంటి మద్దతును అందించాడు. అలాగే సత్యశోధక్ సమాజ్లో కాశీబాయి కనెత్కర్ అనేటువంటి ఒక బ్రాహ్మణ కవయిత్రి చురుకుగా పాల్గొంది. ఆమె స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకుంది. ఆమె బ్రాహ్మణ మహిళ. మహిళలందరూ చదువుకోవాలని ఆరాటపడింది. సమానత్వంపై అనేక రచనలు చేసింది. సత్యశోధక్ సమాజ్ భావజాలానికి అనుకూలంగా ఆవిడ పనిచేసింది. ఆ తర్వాత రఘునాథరావు కర్వే, ఇతను కూడా బ్రాహ్మణుడే. ఆయన కూడా సత్యశోధక్ సమాజ్లో మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. అది బుద్ధునితోటి, మహాత్మా జ్యోతిరావు పూలేతోటి మాత్రమే వారి ప్రయాణం కొనసాగలే. 1927లో డిసెంబర్ 25న మహత్ చెరువు పోరాటం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది చెరువు పోరాటమే కాదు, అది ఆత్మగౌరవ పోరాటంగా భావించి కులానికి మూలమైనటువంటి మనధర్మ శాస్త్రం కాదు,
అది మనుషుల యొక్క అధర్మ శాస్త్రం అని భావించి దాన్ని దహనం చేయాలని భావించినప్పుడు మనుస్మృతి దహనానికి అనుకూలంగా మనుస్మృతిలోని అంశాలకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని చదివి దాన్ని దహనం చేయవలసిందిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. ఆయన పేరు బాబు సాహెబ్ సహస్ర బుద్ధే. ఈయన కూడా బ్రాహ్మణుడే. కుల ఆధారిత ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, కుల వివక్షతలకు వ్యతిరేకంగా మనిషిగా చూడబడాలి, స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకున్నటువంటి ఇలాంటి అనేక మంది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చరిత్రలో మనం చూస్తాం. అందుకని మనం గమనించవలసింది ఒక వ్యక్తి ఏ కులంలో పుట్టాడు అని కాదు, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. అలా చూసినప్పుడు బుద్ధునితో, పూలేతో, అంబేద్కర్తో ఈ శక్తులు ప్రయాణం చేశాయి. బ్రాహ్మణీయ కులములోని కొంతమంది అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు వీరితో ప్రయాణం చేశారు అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. అటు తర్వాత కాలంలో మనకు తెలిసిన పేర్లు కనుక మనం చూసినట్లయితే కమ్యూనిస్టు విప్లవకారులుగా పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమిల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, పైల వాసుదేవరావు, రాయల సుభాష్ చంద్రబోస్, మల్లోజుల కోటేశ్వరరావు ఇలాంటి వాళ్ళతో పాటు నమ్మూద్రిపాదు, జ్యోతిబాసు, సీతారాం యేచూరి లాంటి నాయకులు కూడా బ్రాహ్మణీయ కులం నుండి లేక ఆధిపత్య కులాల నుండి వచ్చినప్పటికీ అట్టడుగు వర్గాల ప్రజల కోసం జీవితాంతం పనిచేసి త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. వీళ్ళే కాదు, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో కనుక మనం చూసుకుంటే మనం వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులను మనం చూస్తే ఎస్ఆర్ శంకరన్, బాలగోపాల్, డివి కృష్ణ, ఆయనే డివి కృష్ణారెడ్డి అని కూడా అంటారు. ఇలాంటి అనేక మంది ఉన్నారు, అమరులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కాకుండా ఇప్పటికీ జీవిస్తూ సమాజ మార్పు కోసం విప్లవాద్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రగతిశీల కామకులు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు. అందుకని మిత్రులారా, మను దివాస్ దహనం రోజు మనం గుర్తించాల్సింది ఒక కులానికి వ్యతిరేకంగా కాదు మనం పనిచేయాల్సింది. ఎవరు ఏ కులంలో పుట్టాడు అనేది కాదు, వారికి ఏ గుణంతో ఉన్నారనే దాన్ని మనం చూడాలి. దళితులైనా మనవాద బ్రాహ్మణీయ భావజాలాన్ని కలిగి ఉండొచ్చు, బ్రాహ్మణుడైనా మనవాద బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండవచ్చు. కాబట్టి మనం వారి మధ్య తేడాను చూడాలి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటూ ఈనాడు ప్రజల ముందు, ముఖ్యంగా సమాజం ముందు మనం ప్రవేశపెట్టినటువంటి ధర్మం పేరుతో, ఆచారం పేరుతో, సాంప్రదాయం పేరుతో కొనసాగుతున్నటువంటి అన్నీ కూడా ప్రజల్ని, దేశాన్ని తిరిగి పాతకాలంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాలక వర్గాలు నేడు అధికారంలో ఉన్నాయి. కాబట్టి మనం నిరంతరం ఎప్పటికప్పుడు మనవాద భావజాలం నుంచి బయటపడటానికి, మనవాద బ్రాహ్మణీయ దోపిడీ భావజాలానికి దూరంగా ఉండటానికి, దానికి వ్యతిరేకంగా నిలబడటం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు జాగృతితో పనిచేస్తూ ఉండాలి, చైతన్యమవుతూ ఉండాలి. అప్పుడే బుద్ధుడు నుండి అంబేద్కర్ వరకు దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాల కొరకు మనం ఆలోచించిన వాళ్ళం అవుతాం, ఆచరించిన వాళ్ళం అవుతామని మనవి చేస్తూ మరొక మారు సమానత్వ దినోత్సవం సందర్భంగా, మనుస్మృతి దహన సందర్భంగా ప్రజలందరికీ కూడా జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంటు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.